హలో మై డియర్ స్టూడెంట్స్, ఎవ్వరు ఏడవాల్సిన పని ఏం లేదు. ఎందుకు ఏడుస్తున్నారు? అసలు మిస్ అయ్యేదంటే ఏమి లేదు. ఈ కాలేజీ హృదయంలో మీరుంటారు, మీ హృదయంలో కాలేజ్ ఉంది. దేనికి మిస్ అవుతున్నారు? ఎప్పటికీ మిస్సింగ్ అనేది లేదు. అలాగే దుఃఖం అనేది లేదు, ఏడుపు అనేది లేదు. అనవసరంగా క్రియేట్ చేసుకోకండి మీరు. ఇందూర్ కాలేజ్, ఈ భూమి ఉంది కదా, ఇందూర్ కాలేజ్ ప్రాంగణం, ఈ ప్రాంగణంలో దుఃఖం అనేది లేదు, కన్నీళ్లు లేవు, ఏడుపు లేదు, ఆనందం ఉంది. ఓన్లీ సెలబ్రేషన్. ప్రిన్సిపల్ సార్ ఏం నేర్పించారు మీకు? సెలబ్రేట్ లైఫ్ అని చెప్పి చూపించారు. చెప్పడం కాదు, చూపించారు. మీకు రకరకాలుగా సెలబ్రేషన్ చేయించి మీకు ఇంకా ఎక్కువ టైం కుదరలేదు. ఎస్, కానీ ఆయన ప్రతిరోజు మీకు సెలబ్రేట్ చేయించడానికి రకరకాలుగా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. యోగా, మెడిటేషన్, అలాగే ప్రకృతిలోకి తీసుకెళ్లడం, టూర్లు తీసుకెళ్లడం, ఇలా ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు సెలబ్రేషన్. సో ఇదంతా ఏంటి అంటే మీరు నేర్చుకున్నది. ఇప్పుడు నేర్చుకుని మీ జీవితంలోకి ఇది నింపుకోవాలి సెలబ్రేట్ చేసుకోవడానికి. మళ్ళీ మా కళ్ళెదురుగానే మీరు ఏడుస్తుంటే ఏం నేర్చుకోలేదని అర్థం. సో ఆనందించండి. మీ సార్ కవర్ చేస్తున్నారు, మా కళ్ళెదురుగా కనిపిస్తుంది అంతా. ఏం నేర్చుకున్నట్టు మరి? సో అర్థం చేసుకోండి. నో టీయర్స్, హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి లైఫ్. సో సెలబ్రేట్ చేసుకోవాలంటే ఏదైతే ఇక్కడ నేర్చుకున్నారో దాన్ని మీరు స్ట్రాంగ్గా, ఏదో జస్ట్ చదివాము ఇక్కడ కోర్స్ అయిపోయింది వెళ్ళిపోయాము కాదు. ఇక్కడ ఉన్న ఎనర్జీని తీసుకున్నారు, ఇక్కడ ఉన్న జ్ఞానాన్ని తీసుకున్నారు, ఇక్కడ ఉన్న సెలబ్రేషన్ అనే ఎనర్జీస్ తీసుకున్నారు. సో వాటిని జీవితం అంతా మీరు కంటిన్యూ చేయాలి. వీళ్ళు ఎంత ఆనందంగా ఎలా ఉన్నారు అంటే వీళ్ళు హిందూ స్టూడెంట్స్ అయి ఉంటారు. ఇది 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 కావాలి. ఉన్నాయంటే డెఫినెట్లీ హిందూ స్టూడెంట్ అయి ఉంటాడు అనేది మీరు తీసుకురావాలి. అప్పుడు ఇక్కడ ఉన్న టీచర్స్ కానీ, స్టాఫ్ కానీ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్న పని వాళ్ళకి కానీ, ఇక్కడ ఉన్న అన్నింటికి ఎనర్జీస్ కానీ, ప్రిన్సిపల్ సార్ కానీ అందరికీ మీరు వన్నె తెచ్చిన వారు అవుతారు, పేరు తెచ్చిన వారు అవుతారు. సో ఎవరు కూడా ఎప్పుడూ దుఃఖించకూడదు, దేనికి ఏడవకూడదు. హ్యాపీగా ఈ మూమెంట్స్ని, ఇవన్నీ ఉంటాయి కదా మన లోపల, ఈ మూమెంట్స్ని మళ్ళీ హ్యాపీగా వీటిని గుర్తు చేసుకుంటూ ఎంత బాగా చక్కగా అని చెప్పి అవన్నీ గుర్తు చేసుకుంటూ హ్యాపీ ఉండాలి. సో అలాగే మీరు ఎలా అంటే జీవితంలో ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా పిచ్చి మొక్కల్లాగా ఉండకూడదు, పిచ్చి మొక్కల్లాగా ఉండకూడదు, మహావృక్షంలాగా ఉండాలి. పిచ్చి మొక్కలు అంటే మన కాళ్ళకి అన్నిటికీ అంటే ఎదుగుదలకు కూడా, అంటే వేరే మొక్క ఎదుగుదలకు కూడా అడ్డుగా ఉంటాయి. బట్ ఏం చేస్తాము, చిచ్చి అని చిరాగ్గా పీకి తొలగించేస్తాం, పక్కబడేస్తాం. సో మనము ఈ సమాజంలో పిచ్చి మొక్కలాగా ఉండకూడదు. వీడిని తొలగించే, వీడి వల్ల పోతుంది అనేది ఉండకూడదు. ఎలా ఉండాలి? మహావృక్షంలాగా ఉండాలి. మహావృక్షం మీన్స్ పిచ్చి మొక్క అంటే అన్నిటికీ ఎదుగుదల అడ్డుగా ఉంటుంది. మహావృక్షం అంటే వేల మందికి నీడనిస్తుంది, వేల మందికి ఆక్సిజన్ ఇస్తుంది, వేల మందికి పళ్ళు కాయలు ఇస్తుంది. సో అది ఎంత గ్రేట్ అది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక మహావృక్షం లాగా ఉండాలి, పిచ్చి మొక్కలాగా కాదు. సో మనం ఎంతో మందిని ఎప్పుడు కూడా చదువుతూ ఉంటాం పుస్తకాల్లో. ఒక వివేకానందుడు, ఒక మహాత్మా గాంధీ, ఒక అబ్దుల్ కలాం, ఇట్లా చదువుతూ ఉంటాం. ఎప్పుడు వాళ్ళ గురించి చదవడమేనా మనం? ఇదేనా మన గొప్పతనం? మన గురించి ఎప్పుడు చదవాలి? మన గురించి ఎప్పుడు చదవాలి బుక్స్లో? ఆ స్థాయికి మనం ఎదగాలి. మనం చదువుకోవడం కాదు. వివేకానంద స్వామి, వీళ్ళందరూ గొప్ప పేరు, అబ్బా మహాత్మా గాంధీ, అబ్బా మీ పేర్లు ఎప్పుడు చెప్తారు? సో మీ పేర్లు నాకు రావట్లేదు. అబ్బాయి ఎప్పుడు శ్రీనివాస్, అబ్బాయి ఎప్పుడు కవిత, అబ్బాయి ఎప్పుడు యశ్వంత్ అని ఈ పేర్లు ఎప్పుడు రావాలి? సో అలా మన పేజీలు కొన్ని ఉండాలి. మనం ఈ భూమి మీద ఉన్నంత వరకు ఏం సాధించాలంటే ఒక వివేకానందుడి గురించి చదవడం మాత్రమే కాదు, వివేకానందులాగా అవ్వాలంటే ఏం చేయాలి?
మహాత్మా గాంధీలా అవ్వాలంటే ఏం చేయాలి? అబ్దుల్ కలాంలా అవ్వాలంటే ఏం చేయాలి? వాళ్ళ వెనక ఏంటి సాధన? కృషి, పట్టుదల, సాధన. ఏదైనా పట్టుకుంటే స్ట్రాంగ్గా పట్టుకోవడం, నిబద్ధత. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, పట్టుదల, కృషి, దీక్ష, డిసిప్లిన్, ఇవన్నీ. సో అవి నేర్చుకొని అలా మారాలి. పుట్టామా పోయామా కాదు, పుట్టి భూమి మీద మనకంటూ ఒక పేజీ, అంటే మనం పోయాక కూడా మన పేరు చెప్పుకోవాలి, బుక్స్లో ఉండాలి. ఇతరులు అబ్బా ఆయన ఉండేవారు అని చెప్పుకోవాలి. అంతే తప్ప ఎందుకు పుట్టాడో ఎందుకు పోయాడో విడపోయింది అనే రకంగా మన జీవితం ఉండకూడదు. కనీసం మనము భూమి మీద వచ్చాక 1,00,000 మందికైనా ఇన్స్పిరేషన్ కావాలి, 1,00,000 మందికైనా మనము ఆదర్శవంతంగా మారాలి. సో అలా మన జీవితాన్ని మార్చుకోవాలి. సో అది ఏంటంటే మీరు చక్కగా తయారై అనేక మందికి చక్కని మార్గాన్ని ఇవ్వాలి యాజ్ ఏ టీచర్. సో మీరు గొప్ప టీచర్స్గా మారితే హ్యాపీ. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. వెంకట్ ఆ లైట్ ప్యాకేజ్ సింబల్ వేసేద్దాం చలో వాళ్ళు పోస్టరు గెలిచే గ్యాంగిది కాలర్ లెట్టరు క్యాంపస్ మొత్తము క్యాంపెయిన్ చెయ్యరు. అదిరా ఇంకా మనకి ఎలక్షన్స్ కిటగా డింగ్ డాంగ్ డాంగ్ కిటగా 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 డింగ్ డాంగ్. కాంపిటీషన్ డ్రాప్ టాపిక్ మెకానికల్ గాలకి ఇంతకు మించి సీన్ లేదా? మన కంప్యూటర్ కదా పైనాపిల్ ఎట్లా ఉండదా టిక్ చేసేది. సౌండ్ పెట్టి గిప్పని కుడితే బేస్ వెయిట్